హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి పచ్చి అరటికాయ కాజు ఇగురు అండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీని నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందన్నమాట. చాలా వరకు అరటికాయ ఇగురిని ఎక్కువగా తినరు కదా, ఇలా చేసుకోండి, ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారనమాట. ముందుగా 2 అరటికాయల్ని మీడియం సైజులోకి కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ అరటికాయ ముక్కల్ని పసుపు ఉప్పు కలిపిన వాటర్లో కొంచెం సేపు నానబెట్టుకొని బయటకు తీసుకోవాలి. ఒక బౌల్లోకి వేసుకొని ఈ ముక్కల్ని 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వెల్లుల్లిపాయ పేస్టు, 1 స్పూన్ వరకు కారం వేసుకొని బాగా పట్టించాలన్నమాట. ఈ కారము మసాలా మొత్తము అరటికాయ ముక్కలకి బాగా పట్టుకునేటట్టు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం 3 టమాటాలని మీడియం సైజులో కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూను గసగసాలు, 2 వరకు లవంగాలు, ఒక మీడియం సైజు చిన్న ముక్కైన దాల్చిన చెక్క, 4-5 నానబెట్టిన జీడిపప్పులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం వరకు చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇట్లా థిక్ పేస్ట్ లాగా రావాలి. ఇంకా స్టవ్ పైకి వేరొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కల్ని వేసుకొని ఈ ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, హైలో అస్సలు పెట్టుకోవద్దు. ఇట్లాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ పచ్చి అరటికాయ ముక్కలు అనేవి చాలా మంచి టేస్ట్ వస్తాయండి. నేనైతే 3 మినిట్స్ అట్లాగా ఫ్రై చేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇవి ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంకా అదే ఆయిల్లో కావాల్సి ఉంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఈ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం చిన్న దాల్చిన ముక్క, 2 వరకు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 3 వరకు గ్రీన్ చిల్లీని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మంచిగా స్మూత్గా అయిపోవాలండి. అప్పుడు వరకు గట్టితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం ముందుగా టమాటా గుజ్జు చేసుకున్నాము కదా, ఆ గుజ్జుని ఈ ఆనియన్స్లోకి వేసుకొని బాగా ఒక 30 సెకండ్స్ వరకు బాగా కలుపుకోవాలి గరిటతో. ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత మూత తీసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంకా మనకి ఈ టమాటా గుజ్జు అనేది బాగా ప్యాన్కి అనేది అంటుకోకుండా కొంచెం ఇంకా థిక్గా వచ్చేయాలండి. అప్పుడే మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మంచిగా వచ్చింది. బాగా కుక్ చేసుకున్న మసాలాలోకి 3 స్పూన్స్ వరకు కారము, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం వరకు గరిటెతో బాగా కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ ఈ మసాలా గుజ్జుకి బాగా పట్టుకోవాలన్నమాట. ఈ గుజ్జుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కలుపుకొని ఇంకా మనం ముందుగా అరగంట ముందే జీడిపప్పుల్ని నానబెట్టి పెట్టుకోవాలండి. ఈ కర్రీ కోసం నానబెట్టుకున్న జీడిపప్పుని వాటర్తో సహా ఈ గుజ్జులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనకి ఈ వాటర్ అనేది మీరు కన్సిస్టెన్సీని మీకు నచ్చే కన్సిస్టెన్సీ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. కాజు యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇదే టైంలో మీరు టేస్ట్ని కూడా చెక్ చేసుకొని ఉప్పు కారం అవసరమైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెంగా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మనకి కొంచెం లైట్గా ఆయిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. తర్వాత 3 మినిట్స్ తర్వాత మనం లిడ్ అనేది ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ని వేసుకొని ఇంకొక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ కూడా కొంచెం థిక్ అవుతుందండి. అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా మనకి ఈ బనానా కాజు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా థిక్ గ్రేవీతో మనకి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది.
నిజం చెప్పాలంటే అంతకంటే మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. ఖచ్చితంగా అందరూ ఇష్టపడతారనమాట ఈ రెసిపీని. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.